అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ట్యూస్డే రోజు బ్లాగ్ అనమాట. మార్నింగ్ 6 అవుతుంది. నేనేమో 5 o'clock చేశాను. లేచి నల్లా వస్తుంది మా దగ్గర వాటర్, మంచినీళ్ళు పట్టుకొని వాటర్ కూడా మొక్కు పెట్టేసి పిల్లలకు రెడీ చేసేసి వంట అయితే స్టార్ట్ చేయడానికి వచ్చానమాట. వంట స్టార్ట్ చేయడానికి వచ్చినప్పుడు 6 అయ్యింది. అయితే ఇప్పుడు వచ్చేసి మార్నింగ్ 2 hours అనమాట. మేము రెడీ అయ్యి ఆఫీస్కి మా పిల్లలు స్కూల్కి వెళ్ళే వరకు ఎంత ఏమంటారు పని అనేది ఎలా చేసుకుంటే పని అనేది చిన్న బ్లాగ్ లాగా తీసాను. అప్పుడేమో ఇంట్లో ఉంటుంటుంది, అప్పుడు డైలీ బ్లాగ్స్ అయితే చేస్తుంటే, ఇప్పుడేమో ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి చేయట్లేదు. ఇది చాలా రోజుల తర్వాత పిల్లలు సెకండ్ డే అనమాట స్కూల్కి వెళ్ళేది. ఆ రోజు వీడియో అయితే నేను తీసాను. కొంచెం గుర్తుంటుంది కదా, మార్నింగ్ చిన్న ఉన్నప్పుడు పిల్లలు చేసే అల్లరి మాటలు అవన్నీ చూస్తే హ్యాపీనెస్ అంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది. అప్పుడు బాగా తీసేదాన్ని కదా. అప్పుడు పిల్లలు చాలా చిన్నగా ఉండే, వాళ్ళ మాటలు వింటూ చేస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తుందో తెలుసా. ఇప్పటికే చూసిన కొద్దికి అరే మా పాప అట్లుంది, మా పాప ఇట్లుందా అని నవ్వుకుంటూ చేసుకుంటూ ఉండేదాన్ని. అందుకోసమే మళ్ళీ వీడియోస్ అన్నీ స్టార్ట్ చేశాను. ఇది వచ్చేసి వంట మార్నింగ్ పుంటికూర చట్నీ, టమాటా చారు అండ్ రొట్టెలు, ఇంకోటి రైస్ అనమాట. మార్నింగ్ చేశాను. ఇవి వచ్చేసి మా పిల్లలు వెళ్ళిపోయారు, నేను ఆఫీస్కి వెళ్ళమని కదా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి నా లంచ్ బాక్స్ అనమాట. నేను టిఫిన్ కట్టుకున్నా. ఇక్కడ వచ్చేసి మా వారు నన్ను పంపించడానికి రెడీ అవుతుంది. మా పిల్లల స్కూల్ బుక్స్ తీసుకొచ్చాడు, పిల్లలు దింపేసి మా వారు వచ్చాను, నేను రెడీ అయిపోయాను అనమాట. ఇప్పుడు వచ్చేసి నన్ను డ్రాప్ చేయడానికి వస్తున్నారు. నన్ను బస్ స్టాండ్లో దింపేసి ఇంటికి వస్తారనమాట. మా వారేమో 12:30 or 1కి వెళ్తాడు, నైట్ లేట్గా వస్తాడు షాప్కి. అలా అని నన్ను దింపడానికి బయలుదేరాడు. ఇప్పుడు వచ్చేసి టైము 8:30 అయ్యింది. అప్పుడు నేను బయలుదేరాను. మా పిల్లలకి 8:45 స్కూల్కి, వాళ్ళు 8:30కి బయలుదేరుతారు. నేనేమో 8:40కి నేను బయలుదేరుతాను. వాళ్ళు వెళ్ళినాక 10 minutesకి నేను బయలుదేరుతాను అనమాట. ఇది వచ్చేసి నేను వెళ్తున్నాను. ఇప్పుడు లాక్ వేసేస్తాను. కొంచెం బయట పని ఉందని మా వారు లాక్ వేయమన్నారు, లేకపోతే చిలుకు పెట్టేసి వెళ్తాము, తొందరగా వచ్చేస్తారని. ఇక్కడ వచ్చేసి తీస్తున్నాడు బైక్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్కూల్కి ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చాక మా పిల్లలతో మాట్లాడుతున్నాను. అది 5th క్లాసా? సాయిబాబా పెద్ద పాపది, ఇదేమో చిన్న పాపది అనమాట. బుక్స్ ముద్దు ఉంటాయి పిల్లలు మాట్లాడుతుంటే, మంచిగా అనిపిస్తుంది. అందుకే పిల్లల్ని అయితే వీడియో తీసింది, ఇన్వర్ట్ చేయలేదు వాయిస్ అనేది వాళ్ళది. అది వచ్చేసి పెద్ద పాప బుక్స్ అయిపోయినాయి. ఇప్పుడు చిన్న పాప బుక్స్ ఉన్నాయి. అంటే ఓన్లీ టెక్స్ట్ బుక్స్ మాత్రమే వేస్తానని చెప్పానమాట. టైం వచ్చేసి 11:30 అయ్యింది నైట్. పిల్లలు అయితే తిని పడుకుండిపోయారు. ఇప్పుడు చిన్న పాప వేయాలి. పడుకున్నారు ఇద్దరు. ఇక వాళ్ళిద్దరు పడుకున్నాక నేను కూడా ఆకలి అవుతుంది, తిని వేద్దామన్నట్టు లేస్తున్నాను. ఇప్పుడు పెద్ద పాప అయిపోయినాయి, చిన్న పాప బుక్స్ వేస్తే టెక్స్ట్ బుక్స్ అయిపోతుంది. మా వారు వచ్చేవరకు లేస్తుంటాను అనుకున్నాను, ఉన్నాను. అప్పటి వరకు అయ్యింది వేయడం. మా వారు కొంచెం త్వరగా వచ్చారనమాట. మా చిన్న పాప టెక్స్ట్ బుక్స్ వేసేవారికి చూసేయండి అయిపోయింది. మా చిన్న పాప బుక్స్ అయిపోయేవారికి 12:30 అయ్యింది. మా వారు వచ్చారు. ఇంకా మా వారు తింటారంటే వారికి తిండికే పెట్టేసి బుక్స్ అయిపోయినాయి. పెద్ద పాపది, చిన్న పాపవి నోట్స్ ఉన్నాయి, రేపేస్తానని చెప్పాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.